సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి దేవా నీకు వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. త్రియేక దేవ నీకు వందనాలయ్యా. స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి నీ సన్నిధానంకి వస్తున్నాం నాయన తండ్రి, నీ సింహాసనం మీదకి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. గడిచిన రాత్రి అంతయు నాయన తండ్రి నీ సన్నిధి నుంచినందుకు నీకు స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి ఉదయకాల సమయంలో నాయన తండ్రి నన్ను ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మా ప్రాణాత్మ దేహంలో నాయన తండ్రి మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ని నాయన తండ్రి మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క స్థలాన్ని కూడా నాయన తండ్రి మీ స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రతి కార్నర్లో నీ రక్తంతో ముద్రిస్తున్నాం నాయన తండ్రి. నీకు వందనాలు. మేమందరం నాయన తండ్రి కలిసి ఆరాధిస్తుండగా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుని కూడా నిలబెట్టుకొని ప్రభా మాకు కావాల్సిన వాక్కును నాయన తండ్రి ఆ బిడ్డ ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా సమయానికి నాయన తండ్రి ప్రాంగణానికి నడిపించమని ప్రభా ముందున్న సమయం అంతా మీ చేతులకు సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలిని
ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? కొంతమంది వాయిసే వినిపిస్తుంది. యేసు ప్రభు మన గురించి ఈ రోజున తిరిగి లేచిండు. సో హ్యాపీగా ఉండాలా, సాడ్గా ఉండాలా? నేను ప్యాడ్ మీద ఉన్నా కాబట్టి ప్లే చేసుకుంటూ పాడుతున్నా. అదే లేదంటే ఆ మధ్యలో ఉంటే డ్యాన్స్ చేస్తుండే, నాట్యం ఆడుతూ జస్ట్ చేతులు ఇట్లా అనుకుంటూ సాంగ్ పాడదాం. ఓకేనా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బాధలో ఉన్నవారు హల్లెలూయా, దుఃఖంలో ఉన్నవారు హల్లెలూయా. ఓ అందరు హ్యాపీగానే ఉన్నారు. సో వీ కెన్ ఎంజాయ్. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెలాగట్టలేనిది కలువరిలో ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి కలువరిలోని ప్రేమ. కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణము ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది బలమైన. చెప్దాం నోరు తెరిచి. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముల్లును విరచినది రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమును చేర్చి. రక్షము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. గొర్రె పిల్ల క్రీస్తు నిలువైన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన 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 ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. చెప్దామా నోరు తెరిచి. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కలువరి. నోరు తెరిచి పాడదామా? లోయల కంటే లోతైనది నా యేసు. గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ
రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన 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 ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. అవును కదా, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. ఓ గగనము కంటే ఎత్తైనది నోరు తెరిచి చెప్దామా? లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా వేల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై బలి అయిన ప్రేమ కలువరిలో ప్రేమ నాకై బలి అయిన మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలం. చెప్దామా విశ్వాసంతో నోరు తెరచి? మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమునకు చేర్చి రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. రాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రాజు సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా. చప్పట్లు పాడదామా? సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము రాజుల రాజు రాజు సియో. చప్పట్లు పాడదామా? రాజుల రాజుల రాజు సియోను రాజు సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను అవును తల్లి గర్భము నుండి వేరు చేసి పాడదామా? మరొకసారి చెప్దామా? తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి
సియోను రారాజు నా యేసు సియోను కొరకే నన్ను ఏర్పరచి సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగువము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగువము నిషేధించబడిన రాయి సియోనులోను పడమను తెరిచి నిషేధించబడిన రాయి సియోనులోను రాయి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు పడమను తెరిచి సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు మీరు పాడతారా రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగువము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నాగువము తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పరమ విశ్వాసంతో తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచి సియోను రారాజు నా యేసు సియోను కొరకే నన్ను ఏర్పరచి సియోను రారాజు నా యేసు హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి పన్నెండు చేతులెత్తి చేతులు కానిద్దామా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం నీకే కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం ఓ నీ
చేతులెత్తి ఆడదమ్మా. జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. రెండు చేతులెత్తి చివరిసారిగా all the honor, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. అటు ఇటు చూడొద్దు దయచేసి. పునరుత్థాన పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ పునరుత్థాన పండుగను జరుపుకుంటున్న మనం మరొకసారి మన ప్రభు మృతులలో లేడు, మన ప్రభు సజీవులలో ఉన్నాడు. ఆయన యుగ యుగముల వరకు సజీవుడు అన్న మాట మనం బైబిల్లో చదువుతున్నాం. యుగ యుగముల వరకు సజీవుడుగా ఉన్న దేవుణ్ణి ఆరాధిద్దాం.
జీవనాధిపతి జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. రెండు చేతులెత్తి హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. అభిషేకనాథుడా అభిషేకనాథుడా నిన్నే ఆరాధించెదనయ్యా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. అభిషేకనాథుడా నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్వరది పాడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్యా. పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్వరమైతే పాడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. చివరిసారి స్వరమెత్తి హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. మరణాన్ని గెలిచిన దేవా నీకే కృతజ్ఞతలు, నీకే మహిమ, నీకే ఘనత.
ఆత్మతో నింపిన దేవా నీకే వందనములు ప్రభువా. ప్రాణముతో లేచిన దేవా నీకే వందనములు ప్రభువా. మీ పునరుత్థానము ద్వారా మా విశ్వాసము సంపూర్ణము చేసిన తండ్రి వందనాలు ప్రభువా. లార్డ్, బై యువర్ రెజరెక్షన్ our faith has been made complete, O Lord. We give you all the glory and honor. Oh, thank you for this blessed day, Lord, that you've given us today. Oh, to worship you, to acknowledge your resurrection, and to receive your resurrection power. నీ పునరుత్థానమును స్మరించుకోవడానికి, నీ పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ప్రభువా ఈరోజు మమ్మల్ందరినీ సంఘముగా అయా సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. నీ పునరుత్థాన శక్తి నీ బిడల మీదికి వచ్చునుగాక. May the resurrection power come upon everybody and every person here. ప్రభువా మరొక్కసారి మీకు వందనాలు చెప్తూ యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ రెజరెక్షన్ డే. ఎవరో హ్యాపీ ఈస్టర్ అన్నారు. హల్లెలూయా. నాకు ఎవరో పోయి సడన్గా ఎవడో అని వచ్చింది, ఎందుకంటే అంత కోపం నాకు ఈస్టర్ అంటే. హల్లెలూయా. ఈస్టర్ అన్న పదం ఇత్రోస్ అన్న పదం నుంచి వస్తుంది. ఇత్రోస్ అంటే ఇట్స్ అ ఫెర్టిలిటీ గాడెస్. సో కావాలంటే గూగుల్లో పోయి చూడండి, ఆర్ యూట్యూబ్లో కొట్టి చూడండి. సో ఇట్స్ ఎ పేగన్ ఏమంటారు, అన్యుల యొక్క పండుగ అది, ఫెర్టిలిటీ గాడెస్. సో ఆ పండుగని ఈస్టర్గా మార్చేశారు. సో కానీ మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము పునరుత్థాన దినముగా మనం గుర్తించుకుంటాం. సో అందుకనే ఎవరిని విష్ చేసినా, ఎవరిని చేసినా ఇట్ విల్ బి రాంగ్ టు విష్ దెమ్ యాజ్ ఈస్టర్. ఇట్ విల్ బి రైట్ టు విష్ దెమ్ యాజ్ హ్యాపీ రెజరెక్షన్ డే, పునరుత్థాన దినము. ఎందుకంటే మనము వాక్యం వినేది అందుకే. మనం ఎక్కడెక్కడైతే ట్రెడిషనల్గా వచ్చామో, ట్రెడిషనల్గా ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మనము వదిలేసి బిబ్లికల్గా దేవుని వాక్యానుసారంగా ఏముందో అది నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఆమేన్. ఓకే. 1 కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయానికి వెళ్దాం. 1 కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయం 54-55 వచనాలని బైబిల్లో నుంచి చూద్దాం. 1 Corinthians chapter 15 verses 54 and 55 and 56, 57, 58 we read. Yes. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని, జాగ్రత్తగా నుండి, విజయమందు మరణము మింగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. రాయబడిన వాక్యము నెరవేరబడింది. అది అలాగే పెట్టండి, అటు ఫాస్ట్గా మారక. ఓకే. సో అక్కడ ఏం రాయబడిందంటే ఇంగ్లీష్లో, డెత్ ఈజ్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. అండ్ క్షయమైనది అక్షయమైనది అంటున్నాడు, పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అంటున్నాడు. సో అక్కడ అంటే పౌలు తన ఈ యొక్క 15వ అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాస్తూ, అయ్యా ఒక సమయం వస్తుంది, రెప్పపాటు కాలములో నీ యొక్క క్షయమైన ఈ శరీరము అక్షయముగా మారుతుంది. The imperishable body, your perishable body will become imperishable body. సో అక్షయమైన శరీరము అది సంపూర్ణంగా మారిపోతుందండి. ఎలా మారిపోతుంది, ఎందుకు మారిపోతుందని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చిన 51వ వచనం చదువుదాం. అంతకంటే ముందు 51 verse 51.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మము తెలియచేయుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడుబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందు. ఈ మార్పు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది మన ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ, ఈ యొక్క రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరము రేపు కడబూర మ్రోగగానే రెప్పపాటు కాలంలో నీ శరీరము అక్షయంగా మారుతుందంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే యువర్ బాడీ విల్ టర్న్ యాజ్ అ గ్లోరియస్ బాడీ, మహిమా శరీరంగా మారిపోతుంది. అది ఎందుకు సాధ్యమైంది అంటే, ఆ మహిమా శరీరంగా ఎందుకు సాధ్యమైందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ రోజు పునరుత్థానమై లేచాడు కనుక. యేసు ప్రభు ఆ సమాధిలో ఉంచబడినప్పుడు ఆయన మామూలుగా నీలాగా నాలాగా రక్త మాంసాలతో ఉన్న శరీరము చేత ఆయన శిలువలో మరణించాడు. మరణించిన యేసు ప్రభువుని సమాధిలో వాళ్ళు ఉంచారు. కానీ మనందరికీ తెలుసు, ఈ పునరుత్థాన దినము రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సమాధిలో నుంచి 3వ దినము లేచాడు. ఎలా లేచాడు అంటే, చూడండి, ఈ యొక్క ఆ శరీరము రక్త మాంసాలతో ఉన్న శరీరముతో ఆయనని ఆ సమాధిలో పరుండబెడితే 3వ రోజు ఆయన అక్షయమైన అంటే శాశ్వతమైన ఆ యొక్క శరీరంతో ఆయన 3వ రోజు లేచాడు. He has been rose on the 3rd day with a body which is imperishable. He was placed in the tomb with a perishable body. On the 3rd day he rose up with an imperishable body. రక్త మాంసాలతో ఉన్న శరీరంతో ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. అండ్ 3వ రోజు ఆయన మహిమా శరీరంతో ఆయన లేచాడు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇదే కృపని దేవుడు రేపు పోయే సంఘములో ఉన్న వాళ్ళందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవ్వబోతున్నాడు. సడన్గా మనందరం సంఘంగా ఇలా ఉన్నాం. కడుబూరం రోగగానే సడన్గా రెప్పపాటు కాలంలో ఈ రక్తమాంసాలతో ఉన్న శరీరము మారిపోయి అది మహిమా శరీరముగా మారిపోతుంది. ఇట్ విల్ టర్న్ into an imperishable body which can never be destroyed. Hallelujah. సో మన విశ్వాసము ఈ యొక్క భూలోకంలో ఉండే దీనికోసం కాదు, కానీ మన విశ్వాసము మనము చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క అక్షయమైన ఈ యొక్క శరీరము ధరింపడానికే మన నిరీక్షణ అయి ఉంది. అందుకే అది కింద అవుదాం. మనము ఎక్కడైతే ఆపామో అక్కడ చదవండి. 55వ వచనం చూద్దాం ప్లీజ్. 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. వెనకకు పో బాబు. సో ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? వెనకకు పో. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా? ఇంకా వెనకలకు పో. కాన్సన్ట్రేట్ చేయి. వెనకాలకు పోమని చెప్పిన. ఓకే, 55వ వచనం పెట్టు. ఓకే, ఉండండి. ఏమనుందంటే అక్కడ, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్ట్రింగ్, ఓ హేట్స్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ. చూడండి, ఓ మరణం. చూడండి, అందరూ భయపడేది మరణానికి. కరోనా వచ్చినప్పుడు చూశాను, అందరికీ భయం మరణం అంటే. చావు అంటే ఎంత భయమో ఆ రోజు తెలిసింది మనకి. చావు అంటే ఎంత భయమో. అండ్ కొన్ని కుటుంబాల్లో కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాల్లో భయాన్ని చూశాను నేను. ఈరోజు మనిషి దేనికైనా బాగా భయపడతాడు అంటే మరణానికి, చావుకు భయపడతాడు. ముసలి ప్రాయంలో అంత అనారోగ్యంగా ఉండి ముసలి ప్రాయంలో చనిపోతే ప్రిపేర్ అయిపోతారు మెంటల్గా. ఓకే, నేను నా చావుకి దగ్గర అయిపోయానని. కానీ అకస్మాత్తుగా చనిపోతే, అనుకోకుండా చనిపోతే, మొన్న మన ఒక ప్రవీణ్ పాస్టర్ యొక్క మరణము అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 45 సంవత్సరాలు
45 సంవత్సరాలు ఆయన అనుమానాస్పదంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేటట్లుగా ఆయన చనిపోయాడు. సచ్ డెత్స్ విల్ బ్రింగ్ ఫియర్. కానీ ఇక్కడ పౌలు ఏమనంటే, ఓ మరణమా నీ విజయము ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ డెత్ వేర్ ఈజ్ యువర్ స్ట్రింగ్. అంటే ఏ వ్యక్తి 56వ వచనం చూద్దాం ప్లీజ్. 56వ వచనం. మరణపు ముల్లు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఎవరైతే ఆ యొక్క పాపంలో జీవిస్తారో, జాగ్రత్తగా రండి, ఎవరైతే పాపంలో జీవిస్తారో, పాపాన్ని అంటుకట్టుకొని జీవిస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే పాపంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు, క్రీస్తులో లేనివారు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా మరణం అంటే భయము. కానీ క్రైస్తవుడికి అనేవాడికి మరణం అంటే అది ఒక విజయము. డెత్ ఈజ్ అ విక్టరీ. ఎందుకంటే నీకు యేసయ్య ఇంకొక పునర్జన్మని ఇవ్వబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ లైఫ్. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము తర్వాత, పునరుత్థానము తర్వాత ఆయన చివరి శత్రువుని గెలిచిన చివరి శత్రువు ఏంటంటే మరణం. ద లాస్ట్ ఎనిమీ విచ్ క్రైస్ట్ డిస్ట్రాయిడ్ త్రూ హిస్ రెజరెక్షన్ వాజ్ డెత్. వాక్యాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ప్లీజ్. కడపట నశింపజేయబడి శత్రువు మరణము. కడపట ద లాస్ట్ ఎనిమీ దట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఈజ్ డెత్. కడపట నాశనము చేయబడు శత్రువు మరణము. సో అందుకే మనం పాట పాడాం, మరణాన్ని జయించిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా. హల్లెలూయా. సో మన యేసయ్య ఆయన మరణాన్ని జయించి నీకు నాకు కూడా, అంటే ఆ యేసు ప్రభుని విశ్వసించిన వారందరికీ కూడా మరణము లేకుండా యేసు ప్రభు వాళ్ళకు ఒక శాశ్వతమైన ఒక కృపని ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు యేసు ప్రభు మొట్టమొదటిసారిగా పునరుత్థానం గురించి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడంటే, మార్తమ్మ మరియమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోతున్నాడు. లాజరు చనిపోయిన తర్వాత లాజర్ని యేసు ప్రభు 4వ దినమున లేపుతున్నాడు సమాధి నుంచి. అయితే లేపిన తర్వాత ఆ సందర్భంలోనే యేసు ప్రభు ఆ కుటుంబానికి, మార్తమ్మ మరియమ్మకి ఒక విషయం తెలియజేస్తున్నాడు, ఒక సీక్రెట్ చెప్తున్నాడు. ఆ సీక్రెట్ అంటే, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచి మరణించిన వాడు జీవిస్తాడు. I am the resurrection and the life. The one who believes in me, he dies, yet he shall live. హల్లెలూయా. అంటే మనమందరము ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్మి, బాప్తిజం తీసుకొని మనం నమ్మి ఆ మరణించినట్లయితే, ప్రభు అంటే ఏంటంటే, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, కనుక మీరు నా యందు నమ్మకం ఉంచి చనిపోయిన ఎవరు కూడా మరణము చవిచుట్టు కానీ వాడు జీవిస్తాడు. ఈరోజు మన కుటుంబాల్లో చాలామంది చనిపోయి ఉండొచ్చు. మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళని చాలా మిస్ అవుతాం కొన్ని రోజులు. అయ్యో నా సొంత వారు సడన్గా నేను కోల్పోయాను అని మిస్ అవుతాం. కానీ క్రైస్తవుడనే వాళ్ళు, ఎస్ మనకు నిరీక్షణ ఉంది, మళ్ళీ వాళ్ళని పరలోకంలో కలుసుకోబోతున్నాం. We are going to meet them in heaven. నీవెప్పుడైతే ఆ యొక్క మహిమా శరీరం ధరిస్తావో, ఆ పరలోకంలో ఉన్న మహిమా శరీరం ధరించిన వాళ్ళని మళ్ళీ నువ్వు కలుసుకోబోతున్నావు. అది ఈరోజు పండుగ యొక్క ప్రాముఖ్యమైనది. ఎస్, చాలా మనము రిలీజియన్స్లో చాలా రకాలుగా వర్తమానాలు వింటాం. కానీ క్రైస్తవత్వంలోని ఔన్నత్యం ఏంటంటే, యేసు ప్రభు వచ్చాడు, మరణించాడు, ఆయన మృతులలో లేడు, కానీ ఆయన 3వ దినమున పునరుత్థానమై లేచాడు. హీ హెస్ బిన్ రెజరెక్టెడ్. ఈ పునరుత్థానం అనే గుడ్ న్యూస్ని అనేక మంది ఆపాలని ప్రయత్నం చేశారు. మెనీ పీపుల్ వాంటెడ్ టు స్టాప్ దిస్ మెసేజ్ ఆఫ్ రెజరెక్షన్.
బైబిల్లో ఇద్దరు ఉంటారు, సద్దుకేయులు, ఫరిసేయులు ఉంటారు. దాంట్లో సద్దుకేయులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు, పునరుత్థానాన్ని నమ్మరు. దే డోంట్ బిలీవ్ ఇన్ రెజరెక్షన్. ఎందుకంటే వాళ్ళకి అట్లా చెప్పబడింది కాబట్టి. వాక్యం చూద్దామండి ప్లీజ్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 65 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 65 వచనాలు చూద్దాం ప్లీజ్. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకుడును పరిసయ్యుడును పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. చూడండి, యేసు ప్రభు గురించి అంటున్నారు, అయ్యా ఆ వంచకుడు అంటే యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పాడు? 3 రోజుల తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఎస్. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. హలో, వాళ్ళందరూ కూడా ఆ రోజు యేసు ప్రభు చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు. మనిషి కుమారుడు శిలువ మీద కొట్టబడి 3వ రోజు పునరుత్థానం అవుతాడన్న వాగ్దానం శిష్యులు మర్చిపోయారు. చాలామంది విశ్వాసులు మర్చిపోయారు. కానీ అన్యులు జ్ఞాపకం పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు పదే ఈ మాట చెప్పేవాడు. మనిషి కుమారుడు చనిపోయి 3వ రోజు పునరుత్థానమే లేస్తాడని ఆయన పదే చెప్పాడు. కనుక ఆయన సమాధిని బాగా మనం భద్రపరుద్దాం. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. ఆ సమాధికి 3 దినముల వరకు కావలి వారిని పెట్టారు. There was a tight security that was kept around the tomb. అందుకు పిలాతు కావలి వారిని ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. సో సమాధిని చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది సమాధికి. హల్లెలూయా. అండ్ యేసు ప్రభు పునరుత్థానమై లేచిన తర్వాత యూదులందరూ ఒక వదంతుని వాళ్ళు విడుదల చేశారు. ఆ వదంతు ఏంటంటే, ఆ యొక్క సమాధిలో యేసు ప్రభు యొక్క శరీరాన్ని వాళ్ళు శిష్యులు దొంగతనం చేశారు అన్న డబ్బులు ఇచ్చి ఒక వదంతుని, ఒక రూమర్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చూద్దాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. వాళ్ళు నిద్రపోతున్నారంట, ఎవరో వచ్చి దొంగలిచ్చారంట. మరి నిద్రపోయిన వాళ్ళకి ఎవరో తీసుకుపోయారు ఎలా తెలుస్తుంది? అర్థమైందా అండి? వాళ్ళు పడుకొని ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు, కానీ ఎవరో వచ్చి తీసుకెళ్లారని వీళ్ళు బయట చెప్తారట. మరి పడుకున్న వాళ్ళకి ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్ళి ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. సో ఇట్స్ ఎ రూమర్ దట్ వాస్ స్ప్రెడ్ అమాంగ్ ది జ్యూస్. ఎస్, చదవండి 14వ వచనం. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీయో తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని ద్రవ్యము అంటే తెలుగు రానోళ్ళకి ద్రవ్యము అంటే డబ్బు అని అర్థం. Then they took the money and did as they were instructed. Yes. తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. అందుకే యూదులు పునరుత్థానాన్ని నమ్మరు. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం.
దాని తర్వాత మొట్టమొదటిగా ఆ యొక్క ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, ఎస్, ఆ సమాధి మామూలు సమాధి కాదు, చాలా కట్టుదిట్టంగా సమాధి ఏర్పాటు చేశారు. అదొక పెద్ద రాయి, ఆ సమాధిలో నుంచి ఎవ్వరూ బయటికి పోకుండా రాకుండా ఆ యొక్క ఒక పెద్ద రాయిని అడ్డం పెట్టారు. అలాగే రోమా సీల్ని వేశారు. అలాగే అక్కడ ఒక మంచి భద్రతని పెట్టారు. ఇన్ని జాగ్రత్తలు రోమా సామ్రాజ్యం తీసుకుంది. కానీ మరి అంత పెద్ద రాయి ఎలా దొర్లించబడ్డది? అంత పెద్ద ఆ సమాధికి ముందు అంత పెద్ద రాయి ఎలా దొర్లించబడ్డది? మనుషుల వల్ల కాదు, చాలామంది కావాలి దాన్ని దొర్లించాలంటే. మరి దేవుడు ఎలా దొర్లించాడు అన్న మాటకు సమాధానం ఉంది బైబిల్లో. మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. There was a big earthquake and the angel of the Lord descended from heaven and the stone was rolled away. హల్లెలూయా. తన ప్రజల్ని కాపాడటానికి దేవుడు ప్రకృతిని ఆజ్ఞాపిస్తాడు. యెహోషువ యుద్ధము గెలవడానికి సూర్య చంద్రుల్ని దేవుడు ఆపాడు. నినివే ప్రజల్ని కాపాడటానికి దేవుడు చేపని పంపించి యోనా ప్రవక్తని మింగివేసి ఆ యోనా చేప కడుపులో 3 రాత్రులు 3 పగలు ఉన్న తర్వాత ఎప్పుడైతే యోనా ప్రవక్త మారు మనసు పొందుతున్నాడో అప్పుడే ఆ చేప ఆ యొక్క యోనా ప్రవక్తని ఒడ్డు చేరుస్తుంది. సో వెన్ ఎవర్ గాడ్ వాంటెడ్, ఎప్పుడైతే దేవుడికి కావాలనుకున్నాడో, హీ మేడ్ యూజ్ ఆఫ్ ద క్లైమేట్. మనం అలాగే చూస్తున్నాము. పౌలు శిలలు వీళ్ళిద్దరూ చెరసాల్లో వేయబడ్డప్పుడు వాళ్ళిద్దరూ రాత్రంతా కీర్తనలు పాడుతూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం పలుకుతుంది, భూమి కంపించింది. దేర్ వాజ్ అన్ ఎర్త్క్వేక్. ఆ భూమి కంపించినందుకు వాళ్ళ యొక్క సంఖ్యలు తెగిపోయాయి, చెరసాల గోడలు పడి కూలిపోయాయి. అలాగే ఆ జైలు గోడలు బద్దలైపోయి వాళ్ళు ఫ్రీ అయిపోయినట్లుగా మనము అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ద ఎర్త్క్వేక్ రావడం, ఆ యొక్క రాయిని దొర్లించడం అనేది మొదటిసారి జరగట్లేదు. దేవుడు ఎప్పుడైతే తన ప్రజల్ని కాపాడాలనుకుంటాడో దేవుడు అక్కడ అద్భుతము చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, మరి పునరుత్థానమైన దేవుడు చూడండి. ఈ ప్రవచనం అందరికీ ఉంది. ఈరోజు అందరూ కూడా పొద్దున, నేను ఎందుకో రాత్రి 2 గంటలకు లేచినప్పుడు అప్పటికే చాలామంది మెసేజ్లు పోస్టర్స్ పెట్టారు. కొందరేమో హీఈస్ రిజన్, మనం కూడా రాశారు కదా, హీఈస్ రిజన్. నేను నవ్వుకున్నాను, థ్యాంక్ గాడ్ వీళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, హీఈస్ రిజన్ అని. హల్లెలూయా. బట్ నా ప్రకారంగా హీఈస్ రిజన్ 2000 years ago. హల్లెలూయా. హీఈస్ నాట్ రిజన్ టుడే, హీఈస్ రిజన్ 2000 years ago. హీఈస్ రిజన్ ఆన్ ద third day of his death on the cross. ఆయన యుగముల వరకు సజీవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ మరి ఎన్నో మార్లు యేసు ప్రభు చెప్పిన ఆ ప్రవచనము శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఆ ప్రవచనము శిష్యులకు కూడా సింక్ కాలేదు. శిష్యులు ఏమన్నారంటే, యేసుప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేయాలంటే, శిష్యులు యేసుప్రభు చనిపోయాడు కదా, ఆయన చెప్పినట్లుగానే శిలువ మీద చనిపోయాడు కదా, సో 3వ రోజు ఖచ్చితంగా ఆయన లేస్తాడు అన్న విశ్వాసంలోకి వాళ్ళు రావాల్సింది. కానీ వాళ్ళు మాత్రం రాలేదు. ఎందుకంటే దే డిడ్ంట్ బిలీవ్ ఇన్ రెsurrection. కానీ ఒక్క స్త్రీ, ఆమె ఎంతగానో యేసయ్యని ప్రేమించిన స్త్రీ, ఆమె పునరుత్థానాన్ని నమ్మి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఎస్.
ఆదివారమున ఇంకను చీకటిగా ఇంకను ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడే మగ్దలీన మరియా పెందలకడనే లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట ఆమె చూచెను. చూడండి, ఈమె మగ్దలీన మరియ ఎవరంటే ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉన్నామే. ఆమె పాపము క్షమించబడింది. అంటే ఎవరు పాపములు ఎక్కువగా క్షమించబడతాయో వాళ్ళు అంతగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వాళ్ళు ఏమంటారు, ప్రేమిస్తారు. సో షీ లవ్డ్ జీసస్ సో మచ్. షీ వాజ్ వెయిటింగ్, ప్రభువా నువ్వు 3వ రోజు చెప్పిన ఆ ప్రవచనము నెరవేరాలి. అందుకే ఆమె ఆ 3వ దినము కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడనే లేచి ఆమె సమాధి వైపు పరిగెట్టింది. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో వారిని యేసు ప్రభు ప్రేమిస్తాడు. ఎవరైతే యేసు ప్రభుని వెతుకుతారో వారు యేసు ప్రభుని కనుగొంటారు. షీ లవ్డ్ జీసస్ అండ్ షీ వాజ్ లవ్డ్ బై జీసస్. షీ సర్చ్డ్ జీసస్ అండ్ షీ ఫౌండ్ జీసస్. వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ Proverbs chapter 8 verse 17. బుక్ ఆఫ్ Proverbs chapter 8 verse 17. ఎస్, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. ఎస్, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు. ఆల్ దోస్ హూ సీక్ మీ డిలిజెంట్లీ విల్ ఫైండ్. ఈరోజు పునరుత్థానం యొక్క ప్రవచనము, పునరుత్థానం యొక్క మెసేజ్ అందరికీ తెలుసు ఇక్కడ. బట్ ఎవరు ఆ పునరుత్థానం చూడగలిగారు? పునరుత్థానమైన యేసుక్రీస్తుని ఎవరు చూడగలుగుతారంటే ఎవరైతే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని ఎక్కువగా వెతుకుతారో. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసు ప్రభుని ప్రేమింతుముగాక. మనము యేసు ప్రభుని జాగ్రత్తగా వెతికి కనుగొందుముగాక. ఆమేన్. ఈ స్త్రీ భయపడలేదు, చీకటికి భయపడలేదు, సమాజానికి భయపడలేదు, పిలాతుకు భయపడలేదు, అక్కడ సోల్జర్స్కి భయపడలేదు, ఎవ్వరికి భయపడలేదు. అందుకే చెప్పాను, స్త్రీలకి ధైర్యం ఎక్కువ. ఆమేన్. స్త్రీలకి ధైర్యం ఎక్కువ. మొన్న ఒక స్త్రీని చూసాం, జడ్జిమెంట్ సీట్ మీద కూర్చున్నప్పుడు ఒక లెటర్ పంపించింది. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం, ఎక్కువ బోధలు విన్నది ఎవరంటే పేతురు. కానీ ఒక స్త్రీ, సామాన్యమైన స్త్రీ ఆ యొక్క విశ్వాసంతో పరిగెట్టింది. ఆమేన్. ఓకే, ముందుకెళ్దాం. సో ఈ స్త్రీ వెళ్ళిన తర్వాత కూడా ఆమె యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును. ఇక్కడ మీరేం చదువుతున్నారంటే, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు అన్నారు. వాళ్ళు దేవదూతలు కాదు, వాళ్ళు కెరూబులు. ఎస్, తెలుగు వర్షన్లో ఆ దేవదూతలు అని ఉంది, కానీ యాక్చువల్గా అయితే ఇద్దరు కెరూబులు అక్కడ ఉంచబడ్డారు. ఎస్, ముందుకెళ్దాం ప్లీజ్. తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఆమెను అడగగా, చూడ ఆమె ఏడుస్తా ఉంది. సమాధి, ఆ రాయి దొర్లించబడింది, సమాధిలో వంగి చూసింది. ఇద్దరు దేవతలు కనబడుతున్నారు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం కనబడట్లేదు. అప్పుడు ఆ ఏడుస్తున్న ఆమెను చూచి వాళ్ళు అంటున్న మాట ఏంటో చూద్దాం. చదవండి ప్లీజ్. ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.
ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఆ. యేసు నిలిచియుండుట చూచెను గాని ఆ. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూడండి, ఎందుకు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు యేసు ప్రభుని చూసింది ఆమె. మగ్దలీన మరియా అనేక మార్లు యేసు ప్రభుని చూసింది, అనేక మార్లు యేసు ప్రభు యొక్క బోధలు విన్నది. మరి ఎందుకు పునరుత్థానమైన యేసు ప్రభుని ఆమె కనుక్కోలేకపోయింది? బైబిల్ టెల్స్ షీ డిడ్ంట్ రికగ్నైజ్ జీసస్, ద రెసరెక్టెడ్ జీసస్. హల్లెలూయా. ఎస్, యేసు ప్రభుని చాలామంది యేసు ప్రభు గురించి వింటున్నారు, యేసు ప్రభుని చాలామంది కనుక్కోరు. ఎందుకంటే అన్లెస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ టు యూ, క్రీస్తు నీకు బయలుపాటు కానంత వరకు నీవు ఒక మతములోనే ఉంటావు. గుర్తుపెట్టుకో. చాలామందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యేసేతో. ఎస్, చర్చికి వస్తారు, పోతారు, బైబిల్ చదువుతారు, పోతారు, కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాక్యం చదువుతున్నప్పుడు దాని లోతుపాతులు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే, యేసు ప్రభు వాళ్ళకి బయలుపాటు చేసుకోవాలా అంటే క్రైస్ట్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు దెమ్. చూడండి, మన పౌలు గారు మతంలో ఉన్నారు. హీ వాజ్ ఇన్ యూదా మతంలో ఉన్నారు. బైబిల్ బాగా తెలుసు, బైబిల్ బోధిస్తుండేవాడు. పాత నిబంధన ఫరిసేయుడిగా ఉండి బోధిస్తుండేవాడు. కానీ ఇంత బైబిల్ జ్ఞానం ఉన్న ఈ యొక్క పౌలు గారు యేసు ప్రభు గురించి తెలుసుకోలేకపోయాడు. హీ కుడ్ నెవర్ నో జీసస్. ఎప్పుడైతే యేసు ప్రభు తనను తాను బయలుపరుచుకున్నాడో, సౌలా సౌలా నన్ను నువ్వు ఎలా హింసిస్తున్నావని తనను బయలుపరుచుకున్నాడో, అప్పుడే మొదటిసారి అయ్యా నువ్వెవరు అంటున్నాడు. అప్పుడే మొదటిసారి ఆయన ఫరిసేయుడిగా ఉన్నప్పటికీ జీవితంలో మొట్టమొదటిసారి ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆయన కనుక్కుంటూ ఉన్నాడు. మీకు అలాగే బైబిల్లో ఎమావుస్కి ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటారు. ఎమావుస్కి చూడండి, ఎమావుస్ ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుంచి ఎమావుస్కి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ ఇద్దరు వ్యక్తులతో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో సుమారు అది నాకు సరిగా ఎన్ని కిలోమీటర్ల జ్ఞాపకం రావట్లేదు, కానీ సుమారు సుదీర్ఘంగా ఒక 6-7 మైళ్ళు ఉంటుంది. ఏది యెరూషలేము నుంచి ఎమావుస్కి. వీళ్ళిద్దరు శిష్యులు యేసు ప్రభుతోనే నడుస్తూ ఉన్నారు, యేసు ప్రభుతోనే మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నారు. కానీ పక్కన నడుస్తున్న యేసయ్యని వాళ్ళు గుర్తించలేకపోయారు. దే కుడ్ నాట్ రికగ్నైజ్ జీసస్ హూ వాజ్ వాకింగ్ అలాంగ్ విత్ దెమ్. ఎప్పుడు యేసు ప్రభుని గుర్తించారు అంటే అక్కడ ఎమావుస్కి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే రొట్టె విరుస్తున్నాడో అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని వాళ్ళు గుర్తుపట్టారు. నేనేం ప్రార్థన చేస్తున్నాను, ఏం చెప్తున్నాను మీ అందరికంటే, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం. ఈ ప్రాముఖ్యమైన దినమున యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నోయింగ్ గాడ్ అండ్ క్రైస్ట్ బీయింగ్ రివీల్డ్ టు యూ. యేసు ప్రభు నీకు బయలుపాటు కావాలి. క్రైస్ట్ మస్ట్ బి రివీల్డ్ టు యువర్ ఇన్నర్ మ్యాన్. క్రీస్తు నీ ఆంతరంగిక పురుషుడికి బయలుపాటు చేయబడాలి. ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, then you will be in a religion and that religion will be rotating you. తిప్పుతూ ఉంటుంది. పౌలు మతములో, యూదా మతంలో ఎలాగైతే తిరుగుతూ ఉన్నాడో నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉంటావు. నా ప్రార్థన ఏంటంటే, మే క్రైస్ట్ బి రివీల్డ్ టు యూ. క్రీస్తు నీకు బయలుపాటు అగునుగాక. హల్లెలూయా. క్రీస్తు నీకు బయలుపాటు అయినప్పుడు నీ ప్రార్థన నూతనంగా ఉంటుంది. క్రీస్తు నీకు రివీల్ అయినప్పుడు నీ పాటలు మారిపోతాయి, నీ వాయిద్యం మారిపోతుంది. క్రీస్తు నీకు బయలుపాటు అయినప్పుడు నీలో ఉన్న వాక్యంని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. క్రీస్తు నీకు బయలుపాటు అయినప్పుడు నువ్వు వాక్యం బోధించే విధానం మారిపోతుంది. ఒకవేళ క్రీస్తు బయలుపాటు కాకపోతే సేమ్ వే ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నాకు ఈ పునరుత్థాన దినమున నిన్ను బయలుపరచుకో. జీసస్, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ, రివీల్ యువర్ సెల్ఫ్ టు మై ఇన్నర్ బీయింగ్ లార్డ్. హల్లెలూయా. అది జరగకపోతే వీఆర్ నార్మల్ క్రిస్టియన్స్, వీఆర్ ఆర్డినరీ క్రిస్టియన్స్. ఆమేన్. ఓకే, ముందుకెళ్దామండి. దాని తర్వాత పేతురు, యోహాన్లు
ఇది చూసి పేతురు యోహాన్లు కూడా మగ్దలేని మరియతో వాళ్ళు నడుచుకు వెళ్ళారంట. యోహాన్ సువార్తకి వెళ్దాం, 20వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. నా టైం అయిపోతుంది. ఎస్, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం ప్లీజ్. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. చూడండి, ఎవరు పరిగెడుతున్నారు? పేతురు ఇంకొక శిష్యుడు పరిగెడుతున్నారు అంటున్నారు. ఇంకొక దాంట్లోనేమో పేతురు యోహాను పరిగెట్టారు అంటున్నారు. మరి ఎవరు ఫాస్ట్గా పరిగెట్టాలి? ఎవరు ఫాస్ట్గా పరిగెట్టాలి? నా ప్రకారంగా పేతురు ఫాస్ట్గా పరిగెట్టాలి, కానీ ఆగిపోయాడు. సో మై ఇంటర్ప్రిటేషన్ ఫర్ దట్ ఈస్ దిస్: ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ వీక్, దెన్ నీ యొక్క విశ్వాసము బలహీనమైతే యూ కెనాట్ రన్ ద రేస్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసపు పరుగు పందాన్ని నువ్వు పరిగెట్టలేవు. నీ యొక్క విశ్వాసము బలహీనంగా ఉంటే నీ విశ్వాసం యొక్క పరుగు పందాన్ని పరిగెట్టలేవు. పేతురు అలసిపోయి చాలా స్లోగా ఆ యొక్క ప్రాంతానికి, సమాధి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. ముందుకెళ్దామండి ప్లీజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఎందుకు యేసు ప్రభుని శిష్యులకి గుర్తించలేకపోయారు? వై దిస్ పీపుల్, డిసైపుల్స్ ఎందుకు గుర్తించలేకపోయారు అంటే, వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళలో ఒక భయం వచ్చింది, ఫియర్. వాళ్ళందరూ కూడా ఒక గదిలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక గదిలో ఉండి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అండ్ పునరుత్థానమైన యేసు ప్రభు ఏం చేశారంటే, వాళ్ళు గదిలో ఉన్నారు, తలుపులు అలాగే వేస్తున్నాయి, కిటికీలు అలాగే వేస్తున్నాయి, కానీ ప్రభు ఆ యొక్క పునరుత్థానమైన యేసుక్రీస్తు ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆమేన్. ప్రవేశించి ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్తకి వెళ్దామండి ప్లీజ్. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి బైబిల్ని చూద్దాం ప్లీజ్. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకి భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చూడండి, ఇంటి తలుపులు మూసేస్తున్నాయి. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పెను. ఎస్, 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. చూడండి, వాళ్ళందరూ శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నారు, భయముతో ఉన్నారు. ఈరోజు నీవు కూడా భయంతో ఉన్నావా? ఆర్ యు ఇన్ ఫియర్? కానీ అందుకే యేసు ప్రభు ఏం చేశారంటే, ఆ భయముతో ఉన్న శిష్యుల మీద తన ఊపిరిని ఊది మీరు పరిశుద్ధాత్మని పొందుకోండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ఎవరిలోకైతే వస్తాడో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వాళ్ళకు ధైర్యమును తీసుకొని వస్తాడు. ఎందుకంటే తిమోతికి రాసిన లేఖలో మనం చదువుతాం, నువ్వు పిరికి ఆత్మను పొందుకోలేదు, నువ్వు ధైర్యపు ఆత్మని పొందుకున్నావు. యు ఆర్ నాట్ రిసీవ్డ్ ఎ స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, బట్ యు ఆర్ రిసీవ్డ్ ఎ స్పిరిట్ ఆఫ్ కరేజ్. ధైర్యం కొంత ఆత్మ నువ్వు పొందుకున్న వాళ్ళందరి మీద నీకు ధైర్యం అవసరం అని చెప్పి ధైర్యపు ఆత్మని వాళ్ళ మీదకి ఉందాడు. మీకు ఒకటి తెలుసా, అదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపిన ఏ ఆత్మ అయితే లేపాడో అదే ఆత్మని వాళ్ళ మీద కూదాడు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనం తెలిస్తే, మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుంచి యేసు ప్రభుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల. హలో, మనలో ఎవరున్నారు చెప్పండి?
జాగ్రత్తగా చెప్పండి, ఎవరున్నారు మనలో? మృతులలో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ ప్రతి విశ్వాసిలో దేవుడు ఉంచాడు. చెవులున్నవారు ఈ మాట వినుదురుగాక. ఆమేన్. ఏ ఆత్మ ఉంది మీలో? ఏ ఆత్మ ఉంది నాలో? మృతులలో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడండి. మరియ తల్లి గర్భంలో యేసు ప్రభు ఉన్నప్పుడు మరియ తల్లి ఆ యొక్క గర్భము ధరించకంటే ముందు ఆమె గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి వల్లనే ఆమె గర్భం ధరించింది. షీ వాజ్ కన్సీవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అటు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదిలో పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. అటు తర్వాత ఎరికో దగ్గర 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మలో బలం పొందుకున్నాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఆత్మ ఆయన మీద ఉంది కనుక ఆ దేవుని ఆత్మ శక్తి వల్ల ఆయన వాక్యం బోధించాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అనేకులని దేవుని రాజ్యం వైపు తిప్పాడు. అండ్ ఈరోజు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ ఆత్మే మళ్ళీ ప్రభువుని సజీవంగా లేపుతుంది. పీపుల్ కెన్ డిస్ట్రాయ్ యువర్ బాడీ, బట్ పీపుల్ కెనాట్ డిస్ట్రాయ్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. మనుషులు, అందుకే చెప్పాను, మనము ఒక ట్రాన్సిషన్ అవుతాము. we turn from the perishable body to the imperishable body. హల్లెలూయా. అక్షయమైన రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరము మనం వదిలేసి రేపు మనము మహిమ గల ఆ యొక్క శరీరాన్ని మనం ధరించబోతున్నాం. నీ నిరీక్షణ దేనికోసము అంటే మన ఈ యొక్క మహిమ శరీరం ధరించడం కోసం. మనుషులు చనిపోయినప్పుడు ఏం పాట పాడతారు? మనందరం పాట పాడతాం. ఏం పాట? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు రావాలి. సో మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ నీ ఆత్మ తిరిగి దేవుడి చెంతకు వెళ్తుంది. సో పీపుల్ కెన్ డిస్ట్రాయ్ యర్ బాడీ, బట్ నీ ఆత్మ, నీలో ఉంచిన ఆత్మ, యేసుక్రీస్తుని మృతులలో నుంచి లేపిన ఆత్మ దేవుడు నీకు నాకు గ్యారెంటీగా ఇచ్చాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్, యు క్యారీ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆత్మ దేవుడు నీతో ఉన్నాడు. అందుకే అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? 1 కొరింథీయులకు వెళ్దాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయానికి వెళ్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందము వ్యర్థము కాదని ఎరిగి. హలో, మన ప్రయాసము ప్రభునందు నీవు నేను చేసే ప్రయాస, ప్రభునందు నీవు నేను చూపించే విశ్వాసము, ప్రభునందు నీవు నేను చేసే సేవ, ప్రభునందు నీవు నేను ఎదుర్కొనే విమర్శలు, ఇవన్నీ వ్యర్థముగా పోవు. హల్లెలూయా. Nothing will go in vain. Everything is going to come back as a reward for you. కనుక మనం ఏం చేయాలా? దేవుడి సేవ చేయడానికి పోటీ పడాలా. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుడి సేవ చేయడానికి పోటీ పడాలి. ఆమేన్. చదవనమ్మా. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎక్సెల్ ఇన్ ఎవ్రీ వర్క్ ఆఫ్ ద లార్డ్, బికాజ్ యు నో దట్ ఇన్ ద లార్డ్ యువర్ లేబర్ విల్ నాట్ బి ఇన్ వెయిన్. ఎక్సెల్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ యువర్ లేబర్ విల్ నాట్ బి ఇన్ వెయిన్.
బికాస్ క్రైస్ట్ హ్యాస్ రిజన్. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. నీ దేవుడు మృతులలో లేడు. నీ దేవుడు యుగ యుగముల వరకు సజీవుడిగా ఉన్నాడు. నువ్వు మరణించిన దేవుణ్ణి ఆరాధించట్లేదు, నువ్వు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. మరణించిన దేవుడు, మృతులలో ఉన్న దేవుడికి నువ్వు చేసే ప్రార్థనలు వినపడవు, కానీ నీవు చేసే ప్రార్థనలు నీ దేవుడికి వినపడతాయి. ఎందుకంటే నీ దేవుడు సజీవుడు. హల్లెలూయా. అండ్ ఆ దేవుడు ఆయన ఎలాగైతే మరణాన్ని గెలిచాడో నీకు నాకు కూడా అదే కృపనిస్తూ ఉన్నాడు. టుమారో యు అండ్ ఐ ఆర్ గోయింగ్ టు షేర్ ద సేమ్ బ్లెస్సింగ్ యాజ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు మాట, అయ్యా ఒకవేళ క్రీస్తు మృతులలో నుంచి లేవనెత్తబడినట్లయితే క్రైస్తవ విశ్వాసమే వ్యర్థమయ్యా అంటాడు. ఇఫ్ క్రైస్ట్ వాజ్ నాట్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ దెన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ మీనింగ్లెస్. ఎందుకంటే చూడండి, నేను చిన్నప్పుడంతా నాకు పునరుత్థానం గురించి తెలిసేది కాదు. చిన్నప్పుడంతా నాకు ఒక సిలువనే తెలుసు. ఆరోగ్యం బ్రదర్ కూడా సిలువనే తెలుసు. ఓన్లీ క్రాస్. ఎక్కువ క్రాస్ మీద చెప్పేటాడు ఆరోగ్యం బ్రదర్. మేము ఇంకో స్టెప్ వేసి పునరుత్థానం దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి క్రాసే చూపించారు. హల్లెలూయా. కానీ క్రాస్ తర్వాత దెర్ ఈస్ రెజరెక్షన్. సిలువ మరణము తర్వాత పునరుత్థానం అనేది ఉంది. ఆ యేసయ్య పునరుత్థానుడై లేవనట్లయితే మన విశ్వాసము వ్యర్థమయ్యేది. ఆమేన్. వాక్యాన్ని చూద్దాం ప్లీజ్. ఎస్, 15వ అధ్యాయం 12వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేవనెత్తబడనండి అయితే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల, ఒకవేళ మృతులలో పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేవనెత్తబడనట్లయితే మేము చేయి ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము కూడా వ్యర్థమే. హలో. Yes, if Christ has not been raised from the dead, then our preaching is a waste and our faith of Christianity is a waste. కానీ దేవుడికి స్తోత్రం, మన ప్రభు మూడవ రోజు పునరుత్థానుడై లేచాడు. రాయి దొర్లించబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తాలతో ఉన్న శరీర రక్త మాంసాలతో ఉన్న శరీరంతో ఆయనని ఆ సమాధిలో ఉంచారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమా శరీరంతో ఆయన మూడవ రోజు లేచాడు. అందుకే మగ్దలీన మరియా ప్రభు అయిన యేసుక్రీస్తుని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే, లేదమ్మా నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ఎస్, కొంతమంది డౌటింగ్ థామస్లు ఉంటారు. ఈ డౌటింగ్ థామస్లు ఏంటంటే, థామస్ గారి దగ్గరికి వెళ్ళారు. ప్లీజ్ ఆ వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ అధ్యాయం చివరి వచనాలు చూద్దామండి ప్లీజ్. నేను ముగిస్తాను ఒక 2 minutesలో. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండును. డు నాట్ బి అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. కొంతమంది చెప్తాను,
యు రిమైన్ ఎట్ ద క్రాస్. సిలువ దగ్గరే ఆగిపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఒకవేళ క్రీస్తు పునరుత్థానముని నమ్మనట్లయితే నీ విశ్వాసము వ్యర్థమే. దట్ మీన్స్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ కంప్లీట్. ఎందుకంటే నువ్వు బ్యాప్టిజంలో ఏం చేస్తున్నావంటే, బ్యాప్టిజం గుండా వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామంటే క్రీస్తు మరణములో పాలిభాగస్తులు అవుతున్నారు. అలాగే నీవు ఆ యొక్క యేసుక్రీస్తు పునరుత్థానంలో నువ్వు లేస్తూ ఉన్నావు. యు ఆర్ బీన్ డెడ్ అండ్ బరీడ్ టు యువర్ సిన్స్ అండ్ యు ఆర్ రైజింగ్ బ్యాక్ విత్ క్రైస్ట్. పౌలు రోమియోలకు రాసిన లేఖలో అదే మాట అంటాడు. అమ్మా నువ్వు పునరుత్థానమై లేస్తున్నావు అనే మాట అంటాడు. 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్లీజ్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటున్నామో మన బాప్తిజం వలన యేసుక్రీస్తు మరణములో మనం పాలు పొందుకుంటున్నాం. ఇన్ ద బ్యాప్టిజం వీఆర్ బీన్ బరీడ్. ఏమనుందంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట ఉంది. దేర్ ఫోర్ వీఆర్ బరీడ్ విత్ హిమ్ త్రూ ద బ్యాప్టిజం ఇన్ టు డెత్. ఆయన మరణములోకి మనము బాప్తిజం ద్వారా పాతి పెట్టబడ్డాం. ఎస్. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. ఆయనతో పునరుత్థానం వల్ల ఆయనతో సాదృశ్యమైన ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఫర్ వీ హ్యావ్ బీన్ యునైటెడ్ టుగెదర్ in the likeness of his death, certainly we also shall be in the likeness of his resurrection. Hallelujah. సో మనందరము మరణం గుండా వెళ్ళాం. ఆ మరణము అంటే ఏంటంటే నీ పాత జీవితాన్ని సమాధి చేస్తున్నావు, నీ పాపపు జీవితాన్ని సమాధి చేస్తున్నావు. మళ్ళీ నువ్వు లేస్తూ యేసు ప్రభు 3వ రోజు లేచినట్లుగా నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా లేస్తున్నావు. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు నూతన సృష్టివి, పాతవి గతించిపోతాయన్నమాట ఉంది. సో యువర్ ఓల్డ్ నేచర్ విల్ గో ఇన్ బ్యాప్టిజం అండ్ యూ బికేమ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ బై రిసీవింగ్ ద రెజరెక్షన్ పవర్. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు సజీవుల్లో ఉన్నాడు. యువర్ ఫెయిత్ డజంట్ స్టాప్ ఎట్ ద క్రాస్ బట్ యువర్ ఫెయిత్ కంప్లీట్స్ బై రెజరెక్షన్. నీ విశ్వాసము సిలువ దగ్గర ఆగదు, కానీ నీ విశ్వాసము సంపూర్ణం ఎప్పుడవుతుంది అంటే ఎస్ పునరుత్థానంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానంలో అది సంపూర్ణమవుతుంది. పౌలు అంటున్నాడు, ఒకవేళ యేసుక్రీస్తు మృతులలో నుంచి లేవనెత్తబడినట్లయితే నా బోధ వ్యర్థమే, నా విశ్వాసము కూడా వ్యర్థమే. దట్స్ ద రీజన్ we worship a resurrected Lord. Hallelujah. 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 లేచి నిలబడదామండి, దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హేల్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యూ. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. బాబు గీతం అనే పాట వచ్చా ప్లీజ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యూ. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. వి గివ్ యూ ఆల్ ద హానర్. గీతం జయ జయ గీతం జయ తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, జయమ పఠించెను.